మీరు అలా కాకుండా 4 మడతలు కూడా సమానంగా వేసుకొని కట్ చేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి జాయింట్లు ఎక్కువగా పడతాయన్నమాట. అంటే హ్యాండ్‌కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి. అదే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామనుకోండి. హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు ఈ వీడియోలో ఎల్బో హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఇక్కడ ఆది బ్లౌజ్‌తో పని లేకుండా బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని కట్ చేస్తున్నానండి. ఎప్పుడైనా సరే మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు అది బ్లౌజ్‌కైనా సరే, డ్రెస్‌కైనా సరే బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని హ్యాండ్స్‌ని కట్ చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా! అప్పుడు హెచ్చు తగ్గులనేవి రాకుండా ఉంటాయి. ఇప్పుడైతే ఈ చంక రౌండ్ ఎలా కొలుచుకోవాలో చూద్దాం. చూడండి, ఈ చంక రౌండ్‌ని కొలుచుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొలుచుకోవాలి. చూసారా? మనకి చంక రౌండ్ ఎంత వచ్చింది? 10 ఇంచులు. ఇప్పుడు ఈ 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకోవాలి. 10 ఇంచుల్లో 1 ఇంచి తగ్గించుకుంటే 9 ఇంచులొస్తుంది. ఇప్పుడు ఈ 9 ఇంచుల్ని ఇక్కడ నోట్ చేసుకోవాలి. మీ బ్లౌజ్‌కి చంక రౌండ్‌ని కొలుచుకున్నప్పుడు ఎంతైతే వస్తుందో అందులో నుంచి 1 ఇంచి తగ్గించుకొని ఈ విధంగా నోట్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి అంటే క్లాత్ యొక్క వెడల్పొచ్చేసి 9 ఇంచులొచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలనమాట. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ 2 కూడా మన వైపు ఉండేలా చూసుకొని, ఈ ఫోల్డింగ్ వచ్చేసి మనకు ఆపోజిట్‌లో ఉండేలా చూసుకొని, ఇలా 4 మడతలు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ క్లాత్ యొక్క వెడల్పు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి. క్లాత్ వెడల్పు వచ్చేసి 8 ఇంచులుంది. కానీ మనకెంత వెడల్పు రావాలి? ఇక్కడ నోట్ చేసుకున్నాం కదా! చూడండి, మనకి క్లాత్ వెడల్పు వచ్చేసి 9 ఇంచులు రావాలి. అంటే ఇప్పుడు మనం ఈ క్లాత్‌ని 9 ఇంచులు వెడల్పు వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా? మనకు కరెక్ట్‌గా 9 ఇంచులు సరిపోయింది. ఈ విధంగా మనకి క్లాత్ ఎంత వెడల్పైతే కావాలో అంత వెడల్పొచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు అలా కాకుండా 4 మడతలు కూడా సమానంగా వేసుకొని కట్ చేసుకున్నారనుకోండి, అప్పుడేమవుతుందంటే మనకి జాయింట్లు ఎక్కువగా పడతాయన్నమాట. అంటే హ్యాండ్‌కి 2 వైపులా కూడా జాయింట్లు పడతాయి. అదే ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామనుకోండి, మనకి హ్యాండ్‌కి ఒక వైపునే జాయింట్ పడుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తరువాత, ఇప్పుడు ఈ చివరన ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్‌ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ పొడవొచ్చేసి 9 ఇంచులు. ఇప్పుడు ఈ 9 ఇంచులకి మనకి కింది వైపున అలాగే పై వైపున ఖర్చు కావాలి కాబట్టి ఖర్చుల కోసం 1 ఇంచి యాడ్ చేసుకోవాలి. 9 ఇంచులకి 1 ఇంచి యాడ్ చేసుకున్నాము అంటే 10 ఇంచులొస్తుంది. అంటే ఖర్చులతో కలిపి హ్యాండ్ పొడవు 10 ఇంచులనమాట. ఇప్పుడు ఈ 10 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే 10 ఇంచుల్ని ఇటువైపును కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్నాము అంటే మనకి స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్‌ని మార్క్ చేసుకోవాలి. ఈ చంక డౌన్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఆది బ్లౌజ్‌తో మార్క్ చేసుకునే కంటే కూడా ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అనే దాన్ని బట్టి ఇక్కడ మనం చంక డౌన్‌ని కరెక్ట్‌గా మార్క్ చేసుకోవచ్చు. అంటే చిన్న సైజ్ బ్లౌజా, పెద్ద సైజ్ బ్లౌజా అనే దాన్ని బట్టి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు అంటే ఈ బ్లౌజ్‌కి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులండి. అంటే ఇదొచ్చేసి చిన్న సైజ్ బ్లౌజు. చిన్న సైజ్ బ్లౌజులకొచ్చేసి చంక డౌను 3 ఇంచులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అదే పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచులు. ఇప్పుడు ఈ 5 ఇంచుల్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి.
ఈ చంక లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు మనకి ఆది బ్లౌజ్‌తో పని లేదండి. ఎందుకంటే ఇక్కడ మనం హ్యాండ్స్‌ని బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్‌ని బేస్ చేసుకొని కట్ చేసుకుంటున్నాం కాబట్టి, మనం ముందుగా కట్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్‌ని తీసుకొని, ఇక్కడ మనం ఖర్చు కోసం ఎంతైతే తీసుకున్నామో అదే ఖర్చుని ఇక్కడ మార్క్ చేసుకున్నాము అంటే, మనకి చంక లూజ్ అనేది పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. ఇక్కడైతే చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు కదా! ఇప్పుడు ఈ 1.5 ఇంచుల్ని ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి మీరు ఈ లైన్‌ని డ్రా చేసుకునేటప్పుడు స్ట్రెయిట్‌గా డ్రా చేసుకోకూడదండి. కొంచెం కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇదొచ్చేసి హిప్ కర్వ్ స్కేల్ అండి. ఇప్పుడు ఈ స్కేల్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా లైన్ అనేది డ్రా చేసుకోవాలి. చూడండి ఎప్పుడైనా సరే మనం ఎల్బో హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు మనకి హ్యాండ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఈ లైన్ అనేది స్ట్రెయిట్‌గా కాకుండా ఈ విధంగా కర్వ్ షేప్‌లో డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఎలాంటి స్కేల్ లేదనుకోండి అప్పుడు ఎలా డ్రా చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి మనం ఖర్చు కోసం ఎంత తీసుకున్నాము? 1.5 ఇంచులు తీసుకున్నాం కదా! ఇప్పుడు ఇదే 1.5 ఇంచుల్ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఫస్ట్ అయితే ఈ 2 మార్కింగ్‌లని కలుపుతూ స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ చివర వరకు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూసారా మనకి ఎంత వచ్చింది? 7.5 ఇంచులకి ఒక గీత తక్కువ వచ్చింది. ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఎంతైతే వస్తుందో అందులో సగానికి ఒక మార్క్ చేసుకోవాలి. అంటే చూడండి ఈ టేప్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్‌గా ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర పావించి ఉండేలాగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌ని బేస్ చేసుకొని కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. అర్థమైంది కదా! మనం ఎల్బో హ్యాండ్స్‌ని కట్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇక్కడ లైన్ అనేది స్ట్రెయిట్‌గా కాకుండా ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్కేల్ లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ అయితే ఇలా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేసుకొని తరువాత ఒక పావించ్‌కి మార్క్ చేసుకొని ఈ విధంగా కర్వ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవాలి. ఈ హ్యాండ్ షేప్‌ని డ్రా చేసుకోవడం కోసం ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్‌గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి పావించి కిందికి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్‌ని కలుపుతూ ఇలా కొంచెం కొంచెం డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇలా ఒక పావించి కిందికి డౌన్ చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాము అంటే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా ఒక టక్స్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ మీదనే మార్కర్ వీల్‌తో ఒకసారి రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం మార్కర్ వీల్‌తో రఫ్ చేసుకోవడం వల్ల మనకి కింది వైపున ఉన్న క్లాత్‌కి మార్కింగ్ అనేది పడిపోతుంది. ఇలా మనకి మార్కింగ్ కనిపించడం వల్ల స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింట్లు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి వచ్చేసి 4 మడతలు కదా! ఇలా ఓపెన్ చేసేసుకొని 2 మడతలకి లోతు తీసుకోవాలి. చూడండి ఇక్కడ లోతు తీసుకునేటప్పుడు ఇటువైపున మనకి జాయింట్లు పడతాయి కాబట్టి మనం లోతు అనేది ఇటువైపున తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఏ సైజు వారికైనా సరే ఈ టక్స్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 1 ఇంచ్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లోతు తీసుకోవడం కోసం 3/4 ఇంచ్‌కి మార్క్ చేసుకోవాలి. ఏ సైజు వారికైనా సరే మనం లోతు అనేది 3/4 ఇంచి తీసుకున్నాము అంటే చంక దగ్గర ముడతలనేవి రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకవేళ బాగా సన్నగా ఉన్నారనుకోండి, అంటే నడుము లూజ్ వచ్చేసి 25 ఇంచులు, 25 ఇంచుల కంటే తక్కువ ఉందనుకోండి, అలాంటి వాళ్ళకి మాత్రం 1/2 ఇంచి తీసుకుంటే సరిపోతుంది. ఇక మిగతా ఎవరికైనా కూడా 3/4 ఇంచి తీసుకుంటే సరిపోతుంది.
ఇప్పుడు ఈ టక్స్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్‌కి మార్క్ చేసుకున్నాం కదా! ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత మనం లోతు తీసుకున్న వైపున గుర్తు కోసం ఈ విధంగా ఒక టక్స్ పెట్టుకోవాలి. చూసారు కదా! ఎల్బో హ్యాండ్స్‌ని పర్ఫెక్ట్‌గా ఎలా కట్ చేసుకోవాలో ఇక్కడైతే చూడండి హ్యాండ్‌కి ఒకవైపున జాయింట్లు పడతాయండి. మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈ జాయింట్లు వేసుకోవాలి. ఎప్పుడైనా సరే మీకు ఎల్బో హ్యాండ్స్ అనేవి ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రావాలి. అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంక కింద ఎలాంటి లూజులు కానీ, ముడతలు కానీ రాకుండా ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా రావాలి అంటే ఏ విధంగా ఈ హ్యాండ్స్‌ని కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.